మహాకుంభమేళలో మాఘ పూర్ణిమ రాజస్నానాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 12 అంటే రేపటి నుంచి ప్రారంభమయ్యే మాఘ పూర్ణిమ రాజస్నానాల సందర్భంగా అమృత స్నానం చేయాలని భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కొన్ని రోజుల ముందు నుంచే ప్రయాగ్రాజ్ చుట్టుపక్కల దాదాపు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. వేలాది మంది భక్తులు దాదాపు 30 గంటలకు పైగా ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నారు. మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకొని యూపీ ప్రభుత్వం మహాకుంభమేళలో జన సమూహ నియంత్రణకు నో వెహికల్ జోన్ని తీసుకొచ్చింది. మౌని అమావాస్య సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనను దృష్టిలో ఉంచుకుని యూపీ ప్రభుత్వం మహాకుంభమేళలో జన సమూహ నియంత్రణకు నో వెహికల్ జోన్ రూల్ని తీసుకొచ్చింది. ఈ నిబంధన జాతర జరిగే ప్రాంతంలో ఏ సమయాల్లో వర్తిస్తుందో అని రూట్ మ్యాప్ను విడుదల చేసింది. మాఘ పూర్ణిమ అమృత స్నానం కోసం మహాకుంభమేళకు వచ్చే భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడమే ఇందుకు సాక్ష్యం. జాతర జరిగే ప్రాంతంలో భక్తులు నిమిషాల్లో నడవగలిగే దూరాన్ని చేరుకునేందుకు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కారణంగా నో వెహికల్ జోన్ రూల్ సహా వివిఐపి పాస్లను రద్దు చేస్తూ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. భక్తులు సజావుగా స్నానం చేయడానికి వీలుగా ఫిబ్రవరి 11న ఉదయం 4 గంటల నుంచే మొత్తం మేళా ప్రాంతాన్ని నో వెహికల్ జోన్గా ప్రకటించారు అధికారులు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళ ఫిబ్రవరి 26న ముగియనుంది. రేపటి నుంచి నియమిత ప్రదేశాల్లో మాత్రమే పార్కింగ్ అందుబాటులో ఉండనుంది. మహాకుంభమేళకు 11 జిల్లాల నుంచి వచ్చే వాహనాల కోసం రూట్ మ్యాప్ను విడుదల చేసింది. 36 పార్కింగ్ స్థలాల్లో మాత్రమే వాహనాలను పార్క్ చేయాలని తెలిపారు. గత 2 రోజుల నుంచే మహాకుంభమేళ ప్రాంతంలో పరిపాలన, వైద్య వాహనాలు మినహా అన్ని రకాల వాహనాలను నిషేధించారు. ఫిబ్రవరి 13 గురువారం ఉదయం 8 గంటల వరకు ఈ నిబంధన అమలవుతుందని భద్రతా అధికారులు అంటున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.